కాన్ఫిడెన్స్ అనేది అవుట్‌పుట్, ఇన్‌పుట్ కాదు. ఎప్పుడైతే మనం యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెడతామో, అప్పుడే మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మనం ఏదైనా ఒక వర్క్ వితౌట్ ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు, మన బ్రెయిన్ డిఫరెంట్ సినారియోస్‌ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ సినారియోస్ అనేవి వర్క్ అవ్వవు. ఇదెందుకు చేస్తుందంటే, మన బ్రెయిన్ అనేది ఇప్పుడు సర్వైవల్ మోడ్‌లో ఉంటుంది. సక్సెస్ మోడ్‌లో కాదు. దీనివల్ల మీరు వరీ అయిపోయి ఆ టాస్క్‌ని క్విట్ చేస్తారు. సో, మనం ఇక్కడ ఏం చేయాలంటే, మన ప్రామిసెస్‌కి స్టిక్ అవ్వాలి. ఆ టాస్క్‌ని క్విట్ చేయొద్దు. ఎప్పుడైతే మనం క్విట్ చేయకుండా ఆ టాస్క్ అనేది ఫినిష్ చేస్తామో, దాని నుంచి వచ్చే రిజల్టే ఈ కాన్ఫిడెన్స్. మీ ప్రోగ్రెస్‌ని మీరు ట్రాక్ చేయండి. మీరు అకంప్లిష్ చేసిన ఎవ్రీ టాస్క్ అండ్ దాని నుంచి వచ్చిన రిజల్ట్స్ అంతా కూడా ట్రాక్ చేసుకోండి. మీ గ్రాఫ్ అనేది ఒక స్ట్రైట్ లైన్‌లా ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ కన్సిస్టెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన బ్రెయిన్ డేటాని బిలీవ్ చేస్తుంది. డోపమైన్‌ని కాదు. సో, ఈవెన్చుయల్‌గా మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మీరు యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెడుతున్నారు, ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకుంటున్నారు, రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. కానీ ఇంకా మీరు కాన్ఫిడెంట్గా ఉండడం లేదు అంటే మీరు దీన్ని కరెక్ట్గా చేయడం లేదు. ఎందుకంటే మీరు బిగ్గర్ గోల్స్తో స్టార్ట్ చేయకండి. స్టార్ట్ డూయింగ్ స్మాల్. మీకున్న ప్రతి గోల్ని బ్రేక్ చేసుకోండి. స్మాల్ బేబీ స్టెప్స్ తీసుకోండి. అండ్ దీని నుంచి వచ్చిన రిజల్ట్సే మిమ్మల్ని కాన్ఫిడెంట్గా చేస్తాయి. లెట్స్ సే మీరు ఒక చాప్టర్ని ఫినిష్ చేయాలంటే ఈచ్ టాపిక్ని డివైడ్ చేసుకుంటూ మనం కంప్లీట్ చేస్తాం. అండ్ ఒక్కొక్క టాపిక్ మనం ఫినిష్ చేసేటప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ చాప్టర్ పైన మనకు ఒక గ్రిప్ వచ్చింది అని చెప్పి. సో, అన్నీ కూడా ఇలానే వర్క్ అవుతాయి. ఇవన్నీ చేస్తున్నా కానీ ఏదైనా ఒక కొత్త యాక్షన్ తీసుకునేటప్పుడు మాకు భయమేస్తుంది, నర్వస్‌నెస్ ఉంది అంటే ఫియర్ ఈజ్ రియల్. మీరు ఫియర్‌ని మీతో పాటు క్యారీ చేసుకోవాలి అంతే. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఎప్పుడైతే నేను ఒక సెమినార్ ఇవ్వాలనుకుంటానో ఇనీషియల్‌గా నేను చాలా నర్వస్‌గానే ఫీల్ అవుతా. బట్ ఎప్పుడైతే స్టేజ్ పైకి వెళ్తానో ఒక 30 సెకండ్స్ తర్వాత నా నర్వస్‌నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ 1 మినిట్ తర్వాత ఇంకొంచెం తగ్గుతుంది. 1½ మినిట్, 2 మినిట్స్ లోపు నేను మొత్తం నార్మల్ అయిపోయి నా ఫ్లోలో నేను వెళ్ళిపోతా. ఇక్కడ ఏంటంటే మనకి ఫియర్ అనేది ఎవ్రీ యాక్షన్‌తో పాటు వస్తుంది. బట్ మనం క్విట్ అవ్వకూడదు. అప్పుడే దానికి కాన్ఫిడెన్స్ అనేది మనకి రిజల్ట్‌గా వస్తుంది. మీరెంత భయపడుతున్నారో నేను కూడా అంతే భయపడతా. కాంటెంట్ క్రియేషన్, పబ్లిక్ స్పీకింగ్ నేను తీసుకున్న ప్రతి యాక్షన్‌లో ఫియర్, నర్వస్‌నెస్ అనేది ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే క్విట్ చేయమో అప్పుడే మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.